ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహనంలో భూమాతని మించిపోయారు. భూతు పురాణాలు, రప్పారప్ప నరుకుడులు, మేకలు, గొర్రెల రక్తంతో ఫ్లెక్సీలకు అభిషేకాలు వంటి అసభ్యకర, దారుణ రాజకీయ వాతావరణంతో రాష్ట్రంలో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పేదలు, ధనవంతులు, యువకులు, వయసు మళ్లిన వారు ఇలా సమాజంలో ఎవరైనా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు. కానీ ఏపీలో ఆ ఒక్కటి కరువైంది. ఈ కరువుకి కారణం రాష్ట్రానికి బరువుగా మారిన, ఫ్యూజులు పోయిన ఫ్యాన్ పార్టీయేనని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పార్టీ అధినేతకు ప్రతిరోజు ప్రతి క్షణం భజన చేసే భాజా భజంత్రీలకు తెలుసు. దురదృష్టమో లేకపోతే దౌర్భాగ్యమో గాని రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా ఈ రాజకీయ క్రీడలో నలిగిపోతున్నారు. పాలిటిక్స్ పేరుతో జరుగుతున్న వికృత చేష్టలతో ఆవేదన చెందుతున్నారు. పొరుగునే ఉన్న తెలంగాణలో అధికార విపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ మేమొస్తే మీ అంతు చూస్తామని సామాన్య ప్రజలను బెదిరించే దారుణ పరిస్థితులు మాత్రం ఒక్క ఏపీలోనే కనిపిస్తాయి, వినిపిస్తాయి. మళ్ళీ గెలిస్తే అభివృద్ధి, ప్రజా సంక్షేమం చేస్తామనే మాట రాదు. ప్రత్యర్థుల అంతు చూసే కక్ష రాజకీయాలు చేస్తామని చెప్పే విపక్షం ఏపీకి మాత్రమే ప్రత్యేకం. శని పట్టుకుంటే 7 ఏళ్లకో 14 ఏళ్లకో వదులుతుంది. కానీ ఏపీ పాలిట శాపం నుంచి విముక్తి ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేని దుస్థితిలో ఉన్నారు ప్రజలు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన, ఇంతవరకు అసెంబ్లీకి వెళ్లని ఘన చరిత్ర, తిరుగులేని రికార్డు లాంటివన్నీ ఆ పార్టీకే దక్కుతాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏకంగా ముఖ్యమంత్రినే బూతులు తిట్టిన నీచ సంస్కృతి ఇక్కడ మాత్రమే కనిపిస్తోంది. సినిమాల్లో ఫ్యాక్షనిజం చూసి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఏపీలో బ్లూ బ్యాచ్ రోత రాజకీయాలు ఫ్యాక్షనిజం కంటే దారుణంగా ఉన్నాయి. మీడియాలో ఇదంతా చూస్తున్న తెలంగాణ ప్రజలు ఏపీ నుంచి విడిపోయి బతికిపోయాం, లేకపోతే ఈ బూతు రోత రాజకీయాల దెబ్బకు విలవిలలాడాల్సి వచ్చేదని అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా తనను ఘోరంగా ఓడించిన ఏపీ మీద కక్ష తీర్చుకోవడానికి వారం వారం దండయాత్రలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి పొరపాటున మళ్ళీ గెలుస్తే ఏం జరుగుతుందో ప్రజల ఊహకే వదిలేస్తున్నా. ఏదేమైనా ఇలాంటి రోత నేతలను భరిస్తూ బూతు రాజకీయాలను సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శతకోటి వందనాలు.